లేకుండా పోయిందని ఇప్పుడు షర్మిలమ్మని తీసుకొచ్చి ఆవిడతో కూడా అదే స్క్రిప్ట్ మాట్లాడిస్తున్నారు. ఏ స్క్రిప్ట్ అయితే ఆంధ్రజ్యోతి ఈనాడు రాసిచ్చిందో చంద్రబాబు నాయుడికి, అదే స్క్రిప్టు ఈరోజు 1వ కృష్ణుడు, 2వ కృష్ణుడు, 3వ కృష్ణుడు, 4వ కృష్ణుడు అని ఒక్కొక్కరుగా వచ్చి మాట్లాడటమే తప్ప ఈ మాట్లాడే వాళ్ళందరూ కూడా నాన్ లోకల్ పొలిటీషియన్స్. హైదరాబాద్లో కూర్చొని వాళ్ళకి పని పాట లేనప్పుడు టైంపాస్కి ఆంధ్రప్రదేశ్కి వచ్చి మాట్లాడే మాటలు ఇవని ఈ రాష్ట్రంలో ఉన్న ప్రజలందరూ కూడా గమనించారు. కాబట్టే వారి మాటల్ని ఎవరు కూడా పట్టించుకునే పరిస్థితి లేదు. ఖచ్చితంగా ఆవిడ మాట్లాడే ప్రతి మాట కూడా చంద్రబాబు నాయుడు మాట్లాడుతున్న మాటలే దానికి నిదర్శనం. అండ్ ఈరోజు మీరు చూస్తే షర్మిల గారికి తెలంగాణ బిడ్డని, తెలంగాణ ప్రజల కోసం జీవితాంతం సర్వీస్ చేస్తానని వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ పెట్టినావిడ ఈరోజు ఆ పార్టీని గాలికి వదిలేసి ఆంధ్రప్రదేశ్కి వచ్చి ఇక్కడ జగనన్నను తిట్టాల్సిన అవసరం ఏమొచ్చిందో ఒకసారి మీ అందరూ కూడా ఆలోచించాలి. రెండోది, రాజశేఖర్ రెడ్డి గారు బ్రతికున్నంత కాలం వైఎస్ఆర్ గారిని అవినీతి పరుడని, దోపిడీదారిని మాట్లాడిన చంద్రబాబు నాయుడు ఇంటికి వెళ్ళి బొకే ఇచ్చి కొడుకు ఎంగేజ్మెంట్కి పిలవాల్సిన అవసరం ఏముందని అడుగుతున్నాను. అలాగే వైఎస్ఆర్ పంచలూడ తీసుకొడతానన్న పవన్ కళ్యాణ్ ఇంటికి వెళ్ళి మిలాఖత్ చేసుకొని ఆయన ఎందుకు పిలవాల్సి వచ్చిందో చెప్పాల్సిన అవసరం ఉంది. అలాగే రేవంత్ రెడ్డి గారిని అయితే ఇదే షర్మిలమ్మ మాట్లాడింది, కాంగ్రెస్లో ఏముంది, ఒక దొంగ ఉన్నాడు, రేవంత్ అనే దొంగ అనింది. మరి దొంగ అన్న వ్యక్తిని ముఖ్యమంత్రి అవడానికి అర్హత లేదు, రేవంత్ ముఖ్యమంత్రిని కానీకుండా నేను చూస్తానని శపథం చేసిన ఆవిడ ఈరోజు ఎందుకు వెంటనే రేవంత్ ఇంటికి వెళ్లాల్సిన అవసరం ఏమొచ్చిందో అడగండి. తెలుగుదేశం పార్టీ కోవట్టన్న రేవంత్తో ఇన్ని మిలాఖతులు చేసి ఈరోజు జగన్ గారి మీద విషం చిమ్ముతుంటే షర్మిలమ్మని ఏమనాలో ఒకసారి మీ అందరూ కూడా ఆలోచించాలి.